హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోసూజా టాక్స్ ఛానల్. ఈరోజు మనం 8వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల శైలిలో శివునికి అంకితం చేయబడిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గానికి దగ్గరలో ఉన్న కంబదూర్ అనే గ్రామంలో ఉంది. కళ్యాణి చాళుక్యులు మరియు చోళుల కాలంలో నిర్మించిన ప్రాచీన శివాలయం ఇది. ఈ శివాలయాన్ని చోళరాజులు నిర్మించినట్లుగా ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ గర్భాలయంలో శివుడు చతురస్రాకార లింగాకృతిలో దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న లింగాన్ని మానుషలింగంగా పేర్కొంటారు. చోళరాజుల యొక్క శిల్పకళ, వాస్తు, నిర్మాణ శైలి ఈ ఆలయంలో అద్భుతంగా కనిపిస్తాయి. మల్లేశ్వర స్వామి ఆలయంలో సూక్ష్మ శిల్ప ఆకృతిలో నిర్మించిన శిల్పాలు, గర్భగుడిలోని మహాశివలింగం, గర్భగుడి పైకప్పు భాగంలో ఉన్న పద్మకమలం, నంది విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ దేవాలయాన్ని నోలంబేశ్వరుడు అనే చోళరాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేశంలోనే అత్యంత సుందరమైన శివలింగాల్లో ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఒకటి. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం లోపలి ప్రతి గోపురంపై, ప్రతి స్తంభంపై శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో గర్భాలయం, అంతరాలయం, రంగమండపం మరియు బహిరంగ ముఖమండపం ఉంటాయి. ముఖమండపం మధ్యలో తలకిందులుగా ఉన్న అద్భుతమైన ఏకశిలా కమలం చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడు, దుర్గాదేవికి ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగదేవతలు మరియు అందమైన కోనేరు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోనేటిలో గంగ పూజలు నిర్వహించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఈ ఆలయంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.